సాధారణంగా పిల్లలు ఏదైనా ఒక కెరీర్ని ఎంచుకోవాలనుకుంటే తల్లిదండ్రులకి బోల్డ్ అన్ని డౌట్స్ వస్తుంటాయి. ఫ్యూచర్ బాగుంటుందా, మంచి అవకాశాలు వస్తాయా, దీంతో పాటుగా కెరీర్ ఎలా ఉంటుంది, శాలరీస్ ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి బోల్డ్ అన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి. వాటి గురించే ఐ డ్రీమ్స్ సరికొత్త ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. కెరీర్తో పాటుగా గైడెన్స్కి సంబంధించి ఇందులో నిపుణులు మీకు కావలసినటువంటి సలహాలు, సూచనలు అండ్ డౌట్స్ని కూడా నివృత్తి చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం మాట్లాడుకోబోతున్నాము యానిమేషన్తో పాటుగా విజువల్ ఎఫెక్ట్స్కి సంబంధించి. కెరీర్ ఎలా ఉంటుంది, అందులోకి చేరడానికి కోర్సెస్ ఏమున్నాయి, తర్వాత వచ్చేటువంటి ఆపర్చునిటీస్, ఆఫర్స్, ఆ తర్వాత కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి వాళ్ళు రూపొందించుకునేటువంటి రెజ్యూమే, వీటన్నిటి గురించి పిన్ పాయింట్గా మీకు అందిస్తున్నాం. ప్రస్తుతం మనం మాట్లాడుకోబోతున్నటువంటి యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్కి సంబంధించి మనతో పాటుగా ఉన్నారు రామకృష్ణ పోలిన గారు, ఐఎస్సిజి ఫౌండర్ అండ్ హెడ్, బిట్స్ పిలానీ అల్యూమ్నై. హలో అండి రామకృష్ణ గారు, నమస్తే. అండ్ సయ్యద్ జునైద్ గారు ఉన్నారు, సేపియన్స్ ఓమ్నికాన్ ప్రైవేట్ లిమిటెడ్ కెరీర్ కౌన్సిలర్ సయ్యద్ జునైద్ గారు. జునైద్ గారు నమస్కారం అండి. సో ఫస్ట్ జునైద్ గారు మీతోనే స్టార్ట్ చేస్తాను. తప్పకుండా. పిల్లలకి బోల్డంత అవగాహన ఉంటుంది, నేనేం కావాలనుకున్నాను లేకుంటే నా ఇంట్రెస్ట్ ఇది అనేది ఉంటుంది. బట్ పేరెంట్స్కి ఉన్నటువంటి డౌట్లు చాలా సాధారణం, అది మనం వాటిని కొట్టేయడానికి లేదు. ఎందుకంటే మాకంటే గొప్పగా మా పిల్లలు ఉండాలి అనేది కోరుకుంటూ ఉంటారు, అలాగే ఊహించుకుంటారు. సడన్ గా వీడు ఎక్కడ పక్క ట్రాక్ పడతాడో, ఇంకెక్కడ వెళ్తాడో, పక్క వాళ్ళు చూస్తే చూడండి ఇంత సెటిల్ అయిపోయే కెరీర్లో అప్పుడే ఉన్నారు, వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. మనం యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్కి సంబంధించి చూసుకుంటే డౌట్స్ ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. పర్టికులర్ గా పేరెంట్స్ ఏం చెప్తారు మీరు వాళ్ళకి? ఏమండి, ప్రతి ఒక్క విద్యార్థిలో ఒక అంతర్లీనంగా ప్రజ్ఞ, డిఫరెంట్ అంటే ఇన్నేట్ టాలెంట్స్ అనేవి దాగి ఉంటాయి. దాన్ని బట్టి ఆ విద్యార్థులు వారికి తగ్గట్టుగా ఒక కోర్సుని ఎంచుకుంటే కనుక జీవితంలో రాణించడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు ఉత్తమ స్థాయిలో వాళ్ళు స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సిన్స్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్, మన రామకృష్ణ సార్ ఉన్నారు, హీ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ టెక్నికాలిటీస్ ఆర్ ఆ కోర్స్ కంటెంట్ ఎలా ఉంటుందని. బట్ ఐ విల్ షెడ్ సమ్ లైట్ అబౌట్ ద కెరీర్ ఆపర్చునిటీస్ స్పెసిఫిక్గా ఈ ఇండస్ట్రీలో. ఓకే, అంటే మన భారతదేశంలో ఈ యానిమేషన్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, గేమింగ్ కానీ, ఈ కామిక్స్ రంగాలలో 20 లక్షల మంది నిపుణుల అవసరం ఉంది. ఇప్పుడు కావాలని చెప్పేసి వాళ్ళు నివేదికని ఇచ్చారు. ఇప్పుడు అంటే ఇట్స్ ఆన్లైన్, మీరు చూడండి 20 లక్షలు. దట్ ఈస్ ద ఇట్స్ నాట్ ఎస్టిమేషన్ కూడా కాదు, ఎగ్జాక్ట్గా ఇంతమంది అవసరం ఉన్నారు మనకు అని నివేదిక. ఇండస్ట్రీ గ్రోత్ అవడానికి, డెవలప్ అవడానికి. ఇప్పుడు ఆర్కే సార్, హీ హాస్ బీన్ గివింగ్ స్టూడెంట్స్ టు ద ఇండస్ట్రీ స్టార్టింగ్ ఫ్రమ్ 2000, రైట్? One of the best institution in Telangana or in India anochu, right? They were the first to start formal education lo degree program in collaboration with JNTU. Okay, more specifically today the world is at a crux, turning point, where industry 4.0 is taking over. We all know that industry 4.0 is nothing but ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్. ఇట్ హాస్ స్టార్టెడ్ ఇన్ 2016. 4వ ప్రపంచ సాంకేతిక విప్లవము. అండ్ ప్రపంచ మేధావులు ఈరోజు భయపడుతున్నటువంటి విషయం ఏంటంటే ఏఐ యొక్క పర్యవసానాలు జాబ్ మార్కెట్ మీద ఎలా ఉండబోతున్నాయి, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆర్ ఈ ఏఐ యొక్క ఇంపాక్ట్ స్పెసిఫికలీ జాబ్ మార్కెట్ మీద ఎలా ఉండబోతుంది. మనం చూస్తున్నాం, repeated jobs are completely going to be wiped out. Replace yes. According to a report, AI would replace almost 400 million jobs around the world. Around the world by 2030. 40 crores? Almost 40. Yeah, exactly 40 crores. Yes. ఇప్పుడున్న పర్సంటేజ్ వైస్ చూస్తే 50 to 60% current jobs which are common, which are similar. Yes. will be wiped out. They'll అంటే కామన్గా మనం రిపీటెడ్గా ఒకటే పని చేస్తున్నామండి, అంటే వీఆర్ క్రియేటింగ్ ఎ ప్యాటర్న్ టు ఇట్. సో మిషన్ లెర్నింగ్ ఈస్ హ్యాపెనింగ్. సో ఆటోమేటిక్గా కాపీ పేస్ట్, అది దానికి మనిషి ఎందుకు చేయటం? దర్ ఆర్ సిస్టమ్స్. వెరీ గుడ్, కరెక్ట్. ఇంతమందిని రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, సాలరీస్ పే చేయాల్సిన అవసరం లేదు, ఇంక్రిమెంట్స్ అవసరం లేదు. బట్ అది అంటే ప్రతి ఒక్కరికి ఇంకొక రకమైన ఇది ఉంటుంది, అది ఏంటనేది మనం చెప్పలేము. ఫ్రమ్ స్టోన్ ఏజ్ వీ హ్యావ్ సీన్ లైక్ మిషన్స్ టేకింగ్ ఓవర్ ద, ఒక 10 మంది చేసే పని ఒక మిషన్ చేసింది.
మిషన్స్ ఆర్ బీన్ టేకెన్ ఓవర్ బై కంప్యూటర్స్. సో కంప్యూటర్స్ వర్ డూయింగ్ అన్ని మిషన్స్ ని హ్యాండిల్ చేస్తుంది, జనాలు తగ్గిపోతున్నారు, కానీ దానికి తగ్గట్టుగా వాళ్ళు వేరే వేరే చూసుకున్నారు. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ లో వాట్స్ నెక్స్ట్ అన్నది చెప్పాలి. అంటే కంటెంట్ ఇస్ చేంజింగ్ డే టు డే. ఇన్ని కోట్ల మందికి ఉద్యోగాలు పోయేటువంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు మళ్ళీ మనల్ని మనం ఎలా ఎక్విప్ చేసుకుంటామో, ఎలా స్కిల్ డెవలప్ కరెక్ట్ అండి. అయితే ఇక్కడ ఇంకొకటి నోటబుల్ పాయింట్ ఏంటంటే, కొంతమంది అనుకోవచ్చు ఏఐ ఇట్ వుడ్ వైప్ అవుట్ దీస్ మెనీ జాబ్స్ అనుకుంటున్నాము, అట్ ద సేమ్ టైమ్ ఇట్ వుడ్ ఆల్సో క్రియేట్ కదా. న్యూ నాలెడ్జ్ ఎకనామీ కాబట్టి అది ఇది కొన్ని కొత్త ఉద్యోగాలు కూడా క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు యానిమేషన్ కానివ్వండి, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ కానివ్వండి, ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, ఇలాంటివి ఈ కోర్సెస్ ఏంటంటే డెఫినెట్ ఆపర్చునిటీస్ అనేది అంటే విద్యార్థులకి చదువుకున్న తర్వాత ఖచ్చితమైనటువంటి ఉద్యోగ భద్రత అనేది కల్పిస్తాయి. అంటే వీ కెన్ డిస్కస్ అబౌట్ ద అదర్ ఆస్పెక్ట్స్ ఆల్సో ఇన్ కేస్ ఇఫ్ పాసిబుల్. ఎడ్యుకేట్ పేరెంట్స్ కదా ఫస్ట్, వాళ్ళకి కావాల్సిన అవగాహన అనేది అవును ఉన్నాయి అనే ఒక భరోసా, మా పిల్లలకి ఏం కాదు అనే ఒక భద్రత అనేది వాళ్ళకి ఉంటుంది. కానీ ఒకటైతే వాస్తవం ఏంటంటే అండి, చదువుకున్న పిల్లవాడు ప్రతి ఒక్కడు ఉద్యోగం రావాలని లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, పిల్లలు అంటే తల్లిదండ్రులు చాలా కష్టపడి పిల్లల్ని చదివిస్తున్నారు, వాళ్ళు బాగుపడాలి, మా అలా కష్టపడకూడదు అని చెప్పి. కానీ పిల్లలు ఎలా తీసుకుంటున్నారు, ఆ డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు, మనం ఎంజాయ్ చేస్తున్నాము అంటే వాళ్ళకి ఆ సీరియస్నెస్ లేదు, ఆ కమిట్మెంట్ లేదు. ఎందుకురా అంటే మీరు చదివిస్తున్నారు, మేము చదువుతున్నాం అంటే, బట్ భవిష్యత్తు ఏంటంటే అంటే పాస్ అవుట్ అయిన తర్వాత ఉద్యోగం ఏదో ఒకటి వస్తుంది. అంటే పిల్లవాడికి నేను ఏం కావాలన్నది కసి లేదు, క్లారిటీ లేదు. క్లారిటీ లేనిది ఏది చేసినా సరే చేయనట్లే. ఇప్పుడు సార్ అన్నారు ప్రతి ఒక్కరికి రాదండి. ఎవరైతే కష్టపడి నేను యూనిక్గా అని ప్రూవ్ చేసుకుంటారో వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే నేను ఉద్యోగం చేయడానికి నేను చదువుకోవాలి అంటే ప్రథమ హక్కు ఏంటంటే నేను ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలి. స్లోగా ఇప్పుడు మారిపోయింది. నవ్ ఇట్ బికమ్ లైక్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఇప్పుడు ఎవరు ఆర్టిస్ట్ ఇస్ ద వన్ హూ కెన్ సెల్ హిమ్సెల్ఫ్. అది పర్ఫార్మర్ కావచ్చు, అంటే తనలో ఒక కళాకారుడు తన కళని అమ్ముకోగలిగినవాడే కళాకారుడు కాగలడు. అంటే తను ఫస్ట్ ఒక వ్యాపారస్తుడు, ఆ తర్వాతే కళాకారుడు అవ్వగలిగాడు. సో రెండు కంబైన్లో ఉంటేనే పర్ఫెక్ట్. ఇప్పుడు సార్ అన్నట్లుగా తను అంటే డిజైనింగ్లో హీ కెన్ కీప్ ఏ బొటిక్. ఇప్పుడు కంటెంట్ మేకింగ్ టుడే దర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ దేర్. ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ వాళ్ళు ఏం చదువుకున్నారండి? అవును కదా, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కూడా ఏంటి, ఏం చూపించి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది కూడా. అంటే చేసేది ఇష్టంగా ఇంకా నేర్చుకుంటూ చేస్తే దట్ మల్టిప్లైస్. టుడే దే ఆర్ మేకింగ్ కంటెంట్ ఫర్ అ స్మాల్ దిస్ థింగ్ అండ్ ఇన్ నెక్స్ట్ ఫ్యూచర్ దే విల్ బి మేకింగ్ అ సిల్వర్ స్క్రీన్. సో అది పుష్ కావాలి. అంటే పేరెంట్స్ గ్రహించాల్సింది ఏంటంటే మనము ర్యాట్ రేస్ లాగా 100 మంది అటువైపు వెళ్తున్నారు, మనం కూడా అటువైపు చూసేద్దాం అని అది అలా కాకుండా పిల్లవాడికి ఏది ఇంట్రెస్ట్, పిల్లవాడు ఏం చేయగలుగుతాడు, అసలు వాడు ఏం చేయాలనుకుంటున్నాడు, వాడిని ఫస్ట్ ఎడ్యుకేట్ చేయాలండి పిల్లవాడు. ఆ తర్వాత ఇంజనీరింగ్ చేస్తాడా, డిగ్రీ చేస్తాడా, ఏం చేస్తాడని కనుక్కొని తను ఏం చేయగలడు అని తెలుసుకొని దాన్ని సపోర్ట్ చేయాలి. సాధారణంగా పిల్లలు ఏదైనా ఒక కెరీర్ని ఎంచుకోవాలనుకుంటే తల్లిదండ్రులకి బోల్డ్ అన్ని డౌట్స్ వస్తుంటాయి. ఫ్యూచర్ బాగుంటుందా, మంచి అవకాశాలు వస్తాయా, దీంతో పాటుగా కెరీర్ ఎలా ఉంటుంది, శాలరీస్ ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి బోల్డ్ అన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి. వాటి గురించే iDreams సరికొత్త ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. కెరీర్తో పాటుగా గైడెన్స్కి సంబంధించి ఇందులో నిపుణులు మీకు కావాల్సినటువంటి సలహాలు, సూచనలు అండ్ డౌట్స్ని కూడా నివృత్తి చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం మాట్లాడుకోబోతున్నాము యానిమేషన్తో పాటుగా విజువల్ ఎఫెక్ట్స్కి సంబంధించి. కెరీర్ ఎలా ఉంటుంది, అందులోకి చేరడానికి కోర్సెస్ ఏమున్నాయి, తర్వాత వచ్చేటువంటి ఆపర్చునిటీస్, ఆఫర్స్, ఆ తర్వాత కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి వాళ్ళు రూపొందించుకునేటువంటి రెజ్యూమే, వీటన్నిటి గురించి పిన్ పాయింట్గా మీకు అందిస్తున్నాం. ప్రస్తుతం మనం మాట్లాడుకోబోతున్నటువంటి యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్కి సంబంధించి మనతో పాటుగా ఉన్నారు రామకృష్ణ పోలిన గారు, IACG ఫౌండర్ అండ్ హెడ్,
బిట్స్ పిలాని అల్యూమ్నై. హలో అండి రామకృష్ణ గారు, నమస్తే. సో ఇప్పుడు రామకృష్ణ గారు యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ అనగానే మనకి చిన్నప్పుడు చూసిన కార్టూన్ మూవీస్ యానిమేషన్ కనిపిస్తాయి. విజువల్ ఎఫెక్ట్స్ ఏమో ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి మార్వెల్ సిరీస్ దగ్గర నుంచి మన దగ్గర వచ్చిన ఈగ బాహుబలి ఇలాంటివే కనిపిస్తుంటాయి. ఇలాంటి వాటిలో అందరికీ ఆపర్చునిటీస్ వస్తాయా? ఎవరైతే కొంచెం వాళ్ళకి ఎక్కువ నెట్వర్క్ ఉందో, లేకుంటే వాళ్ళకి అయితే ఫిల్మ్ ఇండస్ట్రీతో టచ్లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే వస్తాయేమో, మనకు వస్తాయో రావో అనేటువంటి ఒక అనుమానం పేరెంట్స్లో ఉంటుంది కదా. ఈ కోర్స్ చదువుకున్న వాళ్ళందరికీ ఆఫర్స్ వస్తాయా అంటే? ఇక్కడ పాయింట్ ఏంటంటే మేడం, బేసికల్గా ప్రపంచం చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది. అవును. బట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ కావట్లేదు. అవే 4 గోళ్ల మధ్యన అలాగా ఇదైపోతుంది. ఐ థింక్ 1985లో ఫస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ చేశారు. మళ్ళీ రీసెంట్గా దాన్ని రివైజ్ చేసి 25 years వరకు మారలేదండి. అంటే ఇప్పుడు కొత్త ఆపర్చునిటీస్ దేంట్లో వస్తున్నాయి అంటే ఐటీ అంటే ఒక సిఎస్ అన్నది ఒకటి, కంప్యూటర్ సైన్స్ అన్నది ఒకటి యాడ్ చేశారు. రీసెంట్గా 2 years బ్యాక్ ఏఐ, మిషన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ ఇవి యాడ్ చేశారు. బట్ బిఫోర్ దాట్ ఉద్యోగాలు ఐటీలో ఉన్నాయి. వీళ్ళు ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయిపోండి, ఫైనల్ టార్గెట్ ఐటీ. చదువుకి చేసే పనికి సంబంధం లేదు, కానీ అదొక విండో ఒకటి ఉంది, దాని నుంచి పంపించేసేయండి అని ఒక ఇది. సరే ఇవి తీసి పక్కన పెడితే రీసెంట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ హ్యాస్ రియలీ రిఫార్మ్డ్ అండ్ కమ్ అప్ విత్ ఎ వెరీ గుడ్ స్ట్రక్చర్. ఏంటయ్యా అంటే మీరు చదివేది ఇంట్రెస్టింగ్గా చదువుకోండి, మధ్యలో మీకు మార్పు కావాలి, మీకు కావాల్సింది మీకు చదివిన తర్వాత మీకు అది ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు, ఇంకొకటి ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంది అంటే అది అక్కడి వరకు ఆపి యూ కెన్ జంప్ అండ్ లెర్న్ దట్. ఇప్పుడు అంతకుముందు ఎలా ఉండేది, నాకు సీటు మెకానిక్లో వచ్చింది, మీకు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ అంతా ఒకటే, కానీ నాకు మెకానికల్ కాదు, నాకు ఎలక్ట్రానిక్స్కి వెళ్ళాలి అంటే వాడు ఎలా చేయడం, ఇష్టం ఉన్నా లేకపోయినా 4 సంవత్సరాలు చదవాల్సిందే. మీరు బలవంతంగా చదివిస్తే వాడికి ఎలా చదివిద్దండి, వాడు కాలేజ్కి వెళ్ళడు, ఐ మీన్ బ్యాక్లాగ్స్ మిగిలిపోతాయి, మిగిలిపోతుంటాయి. అంటే ఫ్రెండ్స్తోని అంటే డీవియేషన్స్కి ఎక్కువ అవకాశం ఇస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. అదే ఇంట్రెస్ట్గా ఉన్నది ఎంతైనా చదువుతారు, వాళ్ళు రాణిస్తారు. ఇంకా దానికి పోటీతత్వం ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడు మీరు చదివిన టైంలో మీకు మాకు డైవర్షన్స్ లేవండి, కానీ ఇప్పుడున్న పిల్లలకి అనువు డైవర్షన్స్, వాళ్ళ మొబైల్ ఫోన్స్ నుంచి అసలు ఎవ్రీథింగ్ హస్ చేంజ్డ్. అంటే మీరు వద్దన్నా సరే వాళ్ళ అటెన్షన్ స్పాన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, అండ్ చిన్న పిల్లలతో సహా షార్ట్స్, రీల్స్ ఓర్పుగా చూసుకొని అంతకుముందు సీరియల్స్ కూడా చూడట్లేదు జనాలు, సినిమాలు మర్చిపోండి. అంటే వాట్ ఐమ్ సేయింగ్ లైక్ అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. ఇట్లాంటి టైంలో నువ్వు కూర్చొని అదే చదవాలరా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అంటే కుదిరిద్దండి, కుదరదు. సో అందుకని దే ఆర్ నాట్ ఏబుల్ టు, అరే మావాడు చదవట్లేదు అంటే డోంట్ కంపీట్ విత్ అదర్స్. అవును, అంటే కంపారిజన్స్ కూడా లేకుండా అది అంటే మీ వాడు గొప్పతనం ఎక్కడ ఉంది అదే ఐడెంటిఫై చేసి, సార్ కూడా చెప్పేది అదే, ఎంకరేజ్ దెమ్ టువర్డ్స్ దర్ ఇంట్రెస్ట్. ఇప్పుడు సపోజ్ మా పిల్లవాడు గేమ్స్ భయంకరంగా ఆడుతున్నాడండి, గేమ్స్ ఆడుతున్నాడంటే మావాడు గేమింగ్ చదువుకోవాలనుకుంటున్నాడండి. గేమ్స్ ఆడేవాడికి చదువుకి సంబంధం లేదండి, హీస్ అడిక్టెడ్ టు గేమ్స్, నాట్ ఇంట్రెస్ట్. ఇప్పుడు తాగుబోతాడు మందు తయారు చేయగలడా, తాగిన తర్వాత ఏదైనా మాట్లాడితే అది వేరే విషయం. అంటే బేసికల్గా ఆడకపోతే వాళ్ళకి ఎడిక్షన్, మైండ్ పనిచేయదు, అదొక వ్యసనం. కానీ ఆ వ్యసనాన్ని కన్వర్ట్ చేయగలం. ఒకే గేము 10 సార్లు 100 సార్లు ఆడినంత మాత్రాన ఆ గేము తనకు ఒక రిలాక్సేషన్ ఇస్తుంది తప్పితే నాలెడ్జ్ ఇవ్వదు. దాన్ని వేరియస్ గేమ్స్ ఆడిస్తాం. అంటే లైక్ గేమ్ డిజైనింగ్ అనేది ఒక స్పెషలైజేషన్ అండి, గేమ్ ఆర్ట్ డిజైన్ అనేది. వాళ్ళతో గేమింగ్ చేపిస్తాం. గేమ్ ఆడేవాడికి వాడికి ఒక ఓర్పు ఉంది, వాడికి ఒక పట్టుదల ఉంది. అంటే మేము పాజిటివ్గా చూసేది ఏంటంటే వాడు ఓడిపోయాడంటే మళ్ళీ ఆడి గెలవడానికి ప్రయత్నిస్తాడు, మళ్ళీ గెలవడానికి ప్రయత్నిస్తాడు. దట్ కాంపిటేటివ్ స్పిరిట్ ఈస్ వాట్ ఇట్ రిక్వైర్డ్ ఫర్ ఎనీ స్టూడెంట్. అదే ఫస్ట్ ర్యాంక్, నాకు 3rd ర్యాంక్ వచ్చిందంటే లేదు నేను కష్టపడి ఫస్ట్ ర్యాంక్ తెప్పించుకోవాలని చెప్పి పోటీగా చదువుతాడు సరే, వాడు బాగుపడ్డాడు అని సొసైటీలో అనుకుంటారు. చదువులో మాత్రమే కంపేర్ చేస్తారు. మిగతా స్పోర్ట్స్లో కూడా ఆ కాంపిటీషన్ ఉంటుంది. వీ నీడ్ టు ఐడెంటిఫై దేర్ కాంపిటేటివ్ స్పిరిట్ అండ్ ఎంకరేజ్ దెమ్ టువర్డ్స్ దట్. అండ్ వాళ్ళలో ఉన్న వీక్నెస్ని స్ట్రెంగ్త్గా కన్వర్ట్ చేసామంటే దే ఆర్ సూపర్ సక్సెస్ఫుల్. సో దట్ ఈస్ వాట్ వీ డూ. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇప్పుడు రీసెంట్గా అనౌన్స్ చేశారండి. ఇంకా యూనివర్సిటీస్లోను కాలేజెస్లోనూ అది ఇంకా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయాలి ఫుల్ ప్లెజ్డ్గా, బట్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్. మూమెంట్ అయితే స్టార్ట్ అయింది ఇండియాలో. కానీ వెన్ వీ స్టార్టెడ్ అవర్ కోర్స్, వీ స్టార్టెడ్ బీటెక్ ఇన్ మల్టీమీడియా
in 2006. Okay. We started ISAG in 2002. It took us almost 3 years to convince AICT, JNTU, State Council of Higher Education, why it is 4 years BTech in multimedia. అంతేముంటుందని. అప్పట్లో మల్టీమీడియా నేర్చుకోవడం అంటే ఒక 6 నెలల కోర్సు లేకపోతే 3 నెలల కోర్సు ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి నేర్చుకునేది ఉంటుంది. ఓ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది అని అనుకునేవాళ్ళు. బట్ అది ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్. మనం ఇండియా ఎంత వెనకబడిపోయామండి అంటే వరల్డ్ వైడ్ మనకి యూరోప్లో కానీ యూఎస్లో కానీ యూకేలో కానీ దే ఆర్ ఆఫరింగ్ దీస్ కోర్సెస్ ఇన్ 60 years, 60-70 years. మనం అంత వెనకబడిపోయాం. అంటే మనకి కళని మనం అంటే అప్రిషియేట్ చేస్తాం కానీ ఇంట్లో ఉండాలని కోరుకోం. ఎగ్జాక్ట్లీ. మావాడు కూడా అలా కళాకారులు కావాలి అనేది అని అనుకుంటా చూసినప్పుడు. అరే వాడు మిలిటరీ అసలు హీఈస్ గివింగ్ సాక్రిఫైస్ అనుకుంటా ఇంట్లోంచి పంపించమంటే పంపించలేరు. దట్ ఈస్ ద లవ్ అండ్ అఫెక్షన్ సమ్హౌ. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే మాది యానివర్సరీకి వచ్చినప్పుడు రాజమౌళి గారు చాలా గొప్పగా మాట్లాడారండి ఆర్ట్ గురించి. నేను ఇఫ్ పాసిబుల్ ఐ ట్రై టు షేర్ దట్ వీడియో విచ్ విల్ ఎలివేట్. అంటే ఆర్ట్ అంత ఈజీ కాదు. టుడే ఇంజనీరింగ్ ఈజీ. ఆర్ట్లో సక్సెస్ అవ్వడం అంటే నువ్వు బాగా కష్టపడి రాణిస్తేనే అవుతుంది. మేము 4 years స్టార్ట్ చేసిన తర్వాత వీ డోంట్ ఆఫర్ ఎనీ సింగిల్ షార్ట్ టర్మ్ కోర్స్ అండి. ఎందుకంటే తక్కువ టైంలో మనం కళాకారులుగా కన్వర్ట్ చేయలేం. ఇట్ రిక్వైర్స్ టైం అనమాట. 4 years చేసినా సరే ఇట్ ఈస్ లైక్ స్టిల్ దిర్ ఇస్ లాట్ మచ్ టు లెర్న్. ఇప్పుడు వీఆర్ ఇండియాస్ ఫస్ట్ అకాడమీ టు ఆఫర్ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ మల్టీమీడియా యాజ్ వెల్ యాజ్ అన్రియల్ అని చెప్పేసి 45% ఆఫ్ ద గేమ్స్ ఆర్ డన్ ఇన్ అన్రియల్. మన పబ్జీ కానీ బ్యాటిల్ ఫీల్డ్ కానీ వాలరెంట్ కానీ వీళ్ళు ఆడే మేజర్ గేమ్స్ అన్నీ దాంట్లో చేస్తున్నాయి. వీఆర్ ఏషియాస్ ఫస్ట్ ఆథరైజ్డ్ అకాడమిక్ పార్ట్నర్ ఇన్ అన్రియల్. ఇప్పుడు వర్చువల్ అంటే నెక్స్ట్ కమింగ్ ఆఫ్ మూవీస్ అన్ని వర్చువల్ ప్రొడక్షన్లో చేస్తున్నారు. సో ఇట్ ఈస్ డన్ ఇన్ అన్రియల్. ఇట్స్ అ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ. అంటే మేము వీ డోంట్ కంపీట్ విత్ అవర్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. ఇండియాలో కాదు, మా విజనల్లా ఇంటర్నేషనల్. ఐఎస్సిజి ఈజ్ లైక్ ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ కంప్యూటర్ గ్రాఫిక్స్. అండ్ వెరీ రీసెంట్లీ ఈ క్రియేటివ్ ఎడ్యుకేషన్స్కి దర్ ఇస్ అ బాడీ ఇంటర్నేషనల్లీ, ద rookies.com అని చెప్పేసి ఆస్ట్రేలియన్ కంపెనీ వేర్ దే ఐడెంటిఫై వరల్డ్ క్లాస్ క్రియేటివ్ కాలేజెస్ and academies, universities, and they certify them and they give a ranking system, global ranking system. So while the certification ki they take around 6 months and out of to assess everything out of 1500 institutions only 68 are being certified. We are proud. We are the only ones from India who got certified by them. Oh, congratulations. Great, congratulations. అయితే దీనివల్ల ఏంట్రా అంటే పేరెంట్స్కి తెలీదు, స్టూడెంట్స్కి తెలీదు. అంటే ఎవరికి తెలుస్తుంది అంటే ఆ నాలెడ్జ్ ఎక్స్టెన్షన్ ఎంతవరకు ఉంది, అంటే వాళ్ళ ఎబిలిటీస్ ఎంత ఉన్నాయి. ఇక్కడ స్టూడెంట్స్ ఆర్ కంపీటింగ్ గ్లోబల్లీ, నాట్ జస్ట్ విత్ ఫెలో గై. అంటే ఉద్యోగాలు కేవలం హైదరాబాద్లోనో విజయవాడలోనో ఒంగోలులోనో కాదండి. ఇట్స్ అ వరల్డ్ వైడ్. వీఆర్ మేకింగ్ కంటెంట్ ఫర్ ద వరల్డ్, నాట్ జస్ట్ ఫర్ అస్. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ యూట్యూబ్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీ వన్. గ్లోబల్ కంటెంట్ చేయాలి అంటే యూ టు థింక్ బిగ్, యూ టు విజన్ బిగ్. సో మేము వెన్ వీ స్టార్టెడ్ అవర్ కోర్స్, ప్రతి ఒక్కరు ఏంటంటే నేను కార్టూన్స్ చూస్తానంటే నాకు యానిమేషన్ ఇష్టము అని అంటారు. ఇష్టమా, చేయగలవా తెలీదు. అంటే సో ఇక్కడ మాది ఫస్ట్ 2 years కామన్గా ఉంటుందండి. కామన్గా ఉన్న తర్వాత 3rd yearకి వచ్చేసరికి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. నాకు అంటే దాంట్లో యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్, ఫిల్మ్ మేకింగ్, ఆర్ట్ అండ్ డిజైన్, గ్రాఫిక్ డిజైనింగ్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఐ వాంట్ టు టేక్ దిస్ యాజ్ అ స్పెషలైజేషన్. యానిమేషన్ అయితే యానిమేషన్లో వర్క్ చేసి నేను యానిమేషన్ తీసుకుంటాను ప్రూవ్ చేసుకోవాలి. అలాగా గేమింగ్ అయితే గేమింగ్ నాకు ఇష్టం కాదు. ఆల్రెడీ ఎప్పుడైనా సరే దూకితే కానీ దాని లోతు తెలియదు. అంతకుముందు బయట నుంచి నాకు యానిమేషన్ ఇష్టము, విఎఫ్ఎక్స్ ఇష్టం అంటారు. ఇప్పుడు చేసి చూపించు, నువ్వు చేయగలుగుతున్నావా, ఇది బాగా చేయగలుగుతున్నావా, అది బాగా చేయగలుగుతున్నావా, నీకు నువ్వు తెలుసుకో. తెలుసుకున్న తర్వాత యూ చూస్ ద స్పెషలైజేషన్. అలాగా ఎలెక్టివ్స్ 2004లో స్టార్ట్ చేసామండి. సో దట్స్ హౌ ద స్పెషలైజేషన్స్ ఆర్ బీన్. అంటే స్టూడెంట్ ఇష్టంగా తీసుకుంటున్నాడు కాబట్టి హీ ఈజ్ ఏబుల్ టు అచీవ్ ద బెస్ట్. ఇప్పుడు మీకు చూస్తే ఇప్పుడు కరెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఇప్పుడున్న రెసెషన్ టైంలో దర్ ఆర్ నో ప్లేస్మెంట్స్ ఎవర్ హ్యాపెనింగ్. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కానీ ఏవి జరగట్లేదు. కార్పొరేట్స్ ఎవరు రిక్రూట్ చేసుకోవట్లేదు. బిఫోర్ వీక్ వీ కండక్టెడ్ అ ప్లేస్మెంట్ డ్రైవ్. 1 week చేసాము. టాప్ నాచ్ కంపెనీస్
ఇన్ ఇండియా టోటలీ 24 కంపెనీస్ వర్ ఇన్ అవర్ క్యాంపస్. మాకు గట్టిగా ఉన్నది 85 మంది పిల్లలు, దానికి 24 కంపెనీలు వచ్చినాయండి ప్లేస్మెంట్. సో కంటిన్యూస్ గా. అయితే గొప్ప విషయం ఏంటంటే ఒక్కొక్కరికి 3-4 అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు దేనికి వెళ్ళాలి, వాళ్ళ వద్దు అంటే వాళ్ళ బ్రాండ్ చూడాలి. సో అది అంటే బాగా చదివితే ఎవరికైనా అవకాశాలు ఉంటాయండి, కష్టపడి చేయాలి. ఏదో చేసామంటే చేసాము అంటే మాత్రంకి రాణించలేరు. అంటే ఇండస్ట్రీ డజంట్ రిక్వైర్డ్ క్వాంటిటీ, దే రిక్వైర్డ్ క్వాలిటీ. సో జునైద్ గారు, ఇప్పుడు క్వాంటిటీ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్టే డిమాండ్ అండ్ సప్లై గురించి వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటాము. బట్ బాగున్నాయంట ఆఫర్స్, ఇక్కడ 20 లక్షల మంది జాబ్స్ కోసం అక్కడ ఎదురు చూస్తున్న వేకెన్సీస్ ఉన్నాయి, ఇవన్నీ అనుకున్నప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్, అరే ఫ్యాసినేటింగ్గా ఉంటే బాగుంటుందేమో, వెళ్ళొచ్చేమో. కాకుంటే హౌ టు చూస్ ఏ పర్ఫెక్ట్ ఇన్స్టిట్యూషన్, లేకుంటే ఆ యూనివర్సిటీకి వెళ్ళాలనుకున్నా, కాలేజ్కి వెళ్ళాలనుకున్నా ఎలా అప్రోచ్ అవ్వాలి, లేకుంటే ఏం చెయ్యాలి అనేది, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటాయి, ఇవన్నీ బోల్డ్ అని డౌట్స్ ఉంటాయి కదా. వాళ్ళకి ఎస్ దిస్ ఈస్ ద వే ఎలా చెప్తారు మీరు? There are so many universities which are offering these courses. For example, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో మనకు సుపరిచితమైనటువంటి యూనివర్సిటీ JNFAU ఉంది, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ మాసప్ ట్యాంక్లో ఉంటుంది. ఈ యూనివర్సిటీ 3-year and 4-year బ్యాచులర్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తుంది. 4-year డిగ్రీ ప్రోగ్రామ్స్, ఐఎమ్ స్ట్రెస్సింగ్ అవుట్. యానిమేషన్లో, గేమింగ్లో, ఫ్యాషన్ డిజైన్ అయినా కావచ్చు, ఇంటీరియర్ డిజైన్ అయినా కావచ్చు, ఇలాంటి క్రియేటివ్ ఆర్ విజువల్ ఆర్ట్స్ కోర్సెస్లో 4-year and 3-year ప్రాపర్ బ్యాచులర్ డిగ్రీ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ గారు ఉన్నారు, వాళ్ళ ఇన్స్టిట్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్. There is no other equal to them. That's what I believe, because I have been known to Ramakrishna Garu, and then I have seen their growth and their institution. Ippudu Ramakrishna sir వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక కోర్స్ యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఆర్ మల్టీమీడియా అనుకుందాం, BA ఆనర్స్ మల్టీమీడియా. ఈ డిగ్రీ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నవి ఒక 4-5 కోర్సెస్ కాలేజెస్ ఉన్నాయి. మనము ఐ కెన్ నేమ్ దెమ్. DigiQuest ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఒకటి ఉంది, అండ్ ICAT అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. ఇట్లా ఇప్పుడు IACG ఈజ్ వన్ ఇన్స్టిట్యూషన్, క్రియేటివ్ మల్టీమీడియా ఈజ్ వన్ ఇన్స్టిట్యూషన్. అయిపోయినాయి 4. ఈ 4 ఇన్స్టిట్యూషన్స్లో మ్యాక్సిమం వాళ్ళకు ఉన్న ఇంటేక్ కెపాసిటీ ఈజ్ 50 స్టూడెంట్స్ పర్ ఇయర్. ఓకే, ఇప్పుడు ఒక మల్టీమీడియా స్ట్రీమ్లో 4 కాలేజీల్లో 50 సీట్లు అంటే ఎన్ని అవుతాయి? 200 మంది మాత్రం. ఈ 200 మంది ఇప్పుడు నిపుణుడుగా తయారవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఈ డిగ్రీ కోర్స్ అయిపోవాలి కదా, వాళ్ళు చదివి 4 సంవత్సరాలు, రైట్? సో మనము డిమాండ్ ఎంత ఉంది అంటే గవర్నమెంట్ ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి రిక్వైర్డ్ డిమాండ్ ఎంత ఉంది, యాక్చువల్గా ప్రొడక్షన్ ఎంత ఉంది మనకి ఇక్కడ తెలిసిపోతుంది కదా, రైట్? సో హ్యూజ్ డిమాండ్ అండ్ సప్లై గ్యాప్ ఉంది. ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పారు కదా, 24 కంపెనీలు వచ్చి 85 మంది విద్యార్థులు ఉంటే ఒక్కొక్కరికి అంటే 1:4 నాకు ఏ జాబ్కి వెళ్ళాలని చెప్పి వాళ్ళకి ఆప్షన్ ఉంది. అయితే అక్కడ జాబ్ లేకుండా మిగిలిపోవాలా, లేదా ఇలాంటి నైపుణ్యం కలిగినటువంటి కోర్సులు ఎంచుకొని వాళ్ళ నైపుణ్యాన్ని పెంచుకొని వాళ్ళు జీవితంలో స్థిరపడడానికి ఒక మంచి వాళ్ళకి మార్గాన్ని ఎంచుకోవాలనేది తల్లిదండ్రులు ఆలోచించాలి. ఈ విషయాలు వాళ్ళకి తెలియవు కదా. ఇప్పుడు డిమాండ్ సప్లై గ్యాప్ ఎంత ఉంది, రిక్వైర్మెంట్ ఎంత ఉంది, గవర్నమెంట్ ఏం చెప్తోంది, గ్రామీణ భారతి నుంచి మన భారతదేశంలో ఈ ప్రొఫెషనల్స్ని మనం తయారు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ నివేదిక, సెంట్రల్ గవర్నమెంట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అంతేకాదు మనకు ఇప్పుడు ఐ నో రామకృష్ణ గారు బీయింగ్ ద మెంబర్ ఆఫ్ ట్వాగా, ఐ ఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ట్వాగా. ట్వాగా స్టాండ్స్ ఫర్ తెలంగాణ Visual Effects Animation and Gaming Association. Okay, and he has been one of the founding members of TWAGA. So I am also one of the member, and I have been helping them in academic affairs చాలా సంవత్సరాల నుంచి. అయితే ఈ ట్వాగా ఆధ్వర్యంలో చాలామంది అంటే వైజ్ పీపుల్ వాళ్ళ కృషి వల్ల మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక పాలసీని యానిమేషన్ గేమింగ్ కోసం ఇమేజ్ పాలసీ అంటారు దాన్ని, 2016లో వచ్చిందండి. ఈ రంగాన్ని బూస్ట్ చేయడానికి చాలా ఐ మీన్ పాలసీ ద్వారా వెసులుబాట్లు కానీ అంటే కంపెనీస్ని పెంచాలా, వాళ్ళ సంఖ్యను పెంచాలంటే ఆ టోటల్ ఓవరాల్ ఈకో సిస్టమ్ పెంచాలా. ఈకో సిస్టంలో కంపెనీస్ వస్తాయి,
రైట్. అంటే మనము ఎక్కడి నుంచి అయినా అవుట్సోర్స్ చేసుకున్న వర్క్ హాలీవుడ్ నుంచి అయినా కావచ్చు, వేరే దేశాల నుంచి అయినా కావచ్చు, తెచ్చి చేయడానికి కంపెనీస్ అవసరము. మరి కంపెనీస్ నడవాలంటే ఏం అవసరము? మ్యాన్ పవర్ అవసరం కదా. దిస్ ఇండస్ట్రీ ఈజ్ కంప్లీట్లీ ఇట్ రన్స్ ఆన్ మ్యాన్ పవర్ కదా. మరి ఇక్కడ నిపుణుల కొరత ఉన్నప్పుడు కంపెనీస్ ఎట్లా వస్తాయని డబ్బులు పెట్టడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. నేను ₹1 పెట్టేసి ఒక కంపెనీ పెడతానంటే వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ మరి ఇలాగా ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, 24 కంపెనీలు 80 మందికి కొట్లాడుకుంటున్నాయి అన్నట్టు. కంపెనీలు కొట్లాడుకుంటున్నాయి విద్యార్థుల కోసం. కంపెనీలే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్ని కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకి అంత రిక్వైర్మెంట్ ఉంది. ఆ ప్రొజెక్షన్ అర్థం అవ్వట్లేదు. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, డిమాండ్ ఎక్కడైతే ఉందో ఆ కోర్సులు మీరు ఎంచుకోండి. ఆ కోర్సుల్లో మీ పిల్లల్ని జాయిన్ చేయిస్తే వాళ్ళకి దే విల్ కమ్ అప్ విత్ ఫ్లయింగ్ కలర్స్, దే విల్ కమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. అది. సో రామకృష్ణ గారు, ఇప్పుడు వాళ్ళకి వచ్చిన తర్వాత ఆఫర్స్ అనేవి ఉంటాయి, లేకుంటే ఎక్కడికి వెళ్తారు అనే దాంతో పాటుగా ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది, ఆ క్వాలిటీ సర్టిఫికేట్కి సంబంధించి ఒక వ్యాలిడిటీ అనేది ఉంటుందా, ఇవన్నీ ఉంటాయి కదా. మీ దగ్గరికి పేరెంట్స్ వచ్చే ముందు వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి డౌట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళకి ఎలా క్లారిఫై చేస్తూ ఉంటారు మీరు అసలు? గుడ్ క్వశ్చన్ అండి. జనరల్గా మీకు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక బిజినెస్ వ్యాపారం అయిపోయింది ఇప్పుడున్న టైంలో. మీరు ఏ డిగ్రీ కాలేజ్ చూసుకోండి, ఇంజనీరింగ్ కాలేజ్ చూసుకోండి, సంవత్సరానికి 500 నుంచి 1000 మంది లేనిది కాలేజ్ రన్ కాలేదు. అంటే దట్స్ ద సిస్టమ్. కానీ దిస్ ఈస్ అ స్కిల్డ్ ఎడ్యుకేషన్, వెరీ కాస్ట్లీ. అండ్ మావి అడ్మిషన్స్ అనేది సంవత్సరానికి ఓన్లీ 80 మాత్రమే తీసుకుంటాం. వి గెట్ అరౌండ్ 300 to 400 అప్లికేషన్స్. 80 తీసుకుంటాం, ఎక్కువ తీసుకోము. ఎందుకని? మాకు బిజినెస్ చేయడం చేత కాదా? బిజినెస్ చేయొచ్చు అంటే ఇంటర్నేషనల్ స్కూల్లో లేదంటే డిగ్రీ కాలేజ్ పెట్టుకున్నా సరే మాకు స్టూడెంట్స్ వస్తారు కదా, డబ్బులు సంపాదించుకోవచ్చు. అంటే 80 మందిని తీసుకుంటున్నాం. అండ్ మేము ఛార్జ్ చేసేది 1,60,000 అండి సంవత్సరానికి. దాంట్లో ఒక 20% యూనివర్సిటీకి వెళ్ళిపోతుంది. అంటే పరోక్షంగా మళ్ళీ మేము వీ గివ్ స్కాలర్షిప్స్. అదే ఉమెన్ అయితే బై డిఫాల్ట్ దే గెట్ 10% స్కాలర్షిప్. మెరిట్ స్కాలర్షిప్స్ అని చెప్పి వాళ్ళు చదివే దాన్ని బట్టి 10% to 20% to 30% వి గివ్ మెరిట్ స్కాలర్షిప్. గవర్నమెంట్ ఇవ్వట్లేదండి, మేము ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాము? ఎంకరేజ్మెంట్. అంటే నేను వెనక పడిపోకూడదు, నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తేనే కాదు, దే నీడ్ టు మెయింటైన్ 70%, 80% అలాంగ్ విత్ అటెండెన్స్. వీఆర్ మోటివేటింగ్. ఎందుకోసము? ఆ మోటివేషన్ లేకపోతే వాడికి అరే నేను ఇంతే ఉండిపోతానని ప్రతి ఒక్కరికి మోటివేషన్ వస్తుంది. సో దే ఆర్ గెటింగ్ స్కాలర్షిప్స్, దే ఆర్ గెయినింగ్ ఇట్. సో ఆ స్కాలర్షిప్స్ పోతే మాకు గట్టిగా నెలకి 10,000 రూపాయలండి. ఆ 10,000 రూపాయల్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, సిస్టమ్స్, సాఫ్ట్వేర్స్. ఇంజనీరింగ్ కాలేజీలు ఇవేమి ఉండవు, డిగ్రీ కాలేజీలు ఇవేమి ఉండవు, వాళ్ళకు అనవసరం. ఇప్పుడు మేము యూజ్ చేసే గ్రాఫికల్ మిషన్స్ ఒక్కోటి 2.5 లక్షలు 4 లక్షలు. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ ఎ వైబుల్ బిజినెస్, బట్ వీ డూ విత్ ప్యాషన్. వేర్ వీ మేక్ మనీ ఈస్ ఇన్ ప్రొడక్షన్. ఇప్పుడు పిల్లలు ఫస్ట్ 3 years చదువుకున్న తర్వాత ఫైనల్ ఇయర్లో దే కమ్ టు అవర్ ఇంక్యుబేషన్ స్పేస్ వేర్ దే బి పార్ట్ ఆఫ్ అవర్ ప్రొడక్షన్. దే నీడ్ నాట్ టు గో ఫర్ ఎనీ ఇంటర్న్షిప్, ఇంకెక్కడో బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా ఇప్పుడు నేను నా దగ్గర పిల్లవాడు చదువుకున్నాడు, ఇంటర్న్షిప్ అని చెప్పేసి నేను 10,000 ఇస్తాను, వేరే కంపెనీ వాడు తీసుకొచ్చి అరే నీకేమో వచ్చు అని చెప్పి వాళ్ళు ఊడిగింపు చేయించుకొని ఇంటర్న్షిప్ పేరు మీద చెప్తారు. కానీ వాడికి నేర్పించాలి, వాడిని ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళాలి అన్న తపన వాళ్ళకి ఉండదు కదా. అండ్ ఒక జూనియర్ వచ్చాడు, ఇంటర్న్ వచ్చాడు అంటే వాళ్ళకి తగ్గట్లుగానే పనిస్తారు, ఎక్కువ స్ట్రెస్ చేయరు. సో అక్కడ నేర్చుకోవడానికి గ్రోత్ అన్నది తగ్గిపోద్ది. సో మేము ఇక్కడ ఏం చేస్తాము, ఎట్ అవర్ ఇంక్యుబేషన్ స్పేస్ వీ ట్రైన్ దెమ్ ఇన్ ఆల్ ద బెస్ట్ పాసిబుల్ వేస్ అండ్ వీ మేక్ దెమ్ టు వర్క్ ఇన్ ప్రొడక్షన్. వాళ్ళు ఎప్పుడైతే మా ప్రొడక్షన్ మీద చేస్తారో దాన్ని తగ్గట్టుగా దే గెట్ పెయిడ్. నేను నెలకి ప్రతి ఒక్కరికి స్టాండర్డ్గా నేను ఎంత ఇవ్వను, ఎవరెంత ఎక్కువ వర్క్ చేసుకుంటే దానికి తగ్గట్లుగా వాళ్ళు ఎర్న్ చేసుకుంటారు. సో చేసేవాడికి ఇంకా మోటివేషన్, మళ్ళీ నేను చేస్తే నాకు అవకాశం వస్తుంది. చేయలేని వాడికి అరే నేను ఇంకొంచెం చేద్దాము అంటే ఇట్స్ లైక్ ఇట్స్ అ విన్ సిచ్యువేషన్. సో వాళ్ళు కష్టపడాలి, వాళ్ళు చేయాలి. స్టాండర్డ్కి ఒకటే ఇచ్చారనుకోండి, చేసేవాడికి చేయనోడికి ఒకటే వస్తే పెద్ద తేడా లేదు, వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉండదు కదా. అంటే చేసేవాడు కూడా అరే వాడికి అంతే ఇస్తున్నారు నాకు ఇంతే వస్తుంది, పెద్ద తేడా ఉంది అంటే ఆ వ్యత్యాసాలు బయటకు వెళ్తే ఉంటాయి, మా దగ్గర ఉండవు. అండ్ మేము వాళ్ళకి ఎవరైతే బాగా చేస్తున్నారో, ఏ సబ్జెక్టులు అయితే బాగా చేస్తున్నారో దాన్ని మోటివేట్ చేసి, సబ్జెక్ట్ కాకపోయినా సరే, సపోజ్ మా సబ్జెక్ట్స్ కాదు వాడికి బిజినెస్ మైండ్ ఉంది, వాడికి దీని మీద ఇంట్రెస్ట్, దీని మీద చేయలేకపోతున్నాడు అంటే వీ టీచ్ దెమ్ డిజిటల్ మార్కెటింగ్, వీ టీచ్ దెమ్ ఏఐ, వీ టీచ్ దెమ్ UI UX డిజైనింగ్. ఇదేది సిలబస్లో ఉండదండి, కానీ ఇవి నేర్పిస్తాం. దేనికోసము?
ప్రతి ఒక్కడు బయటకు వెళ్తే సక్సెస్ పొందాలి, Yeah. అపార్ట్ ఆఫ్ సబ్జెక్ట్. అంటే దట్ ఈస్ అ మార్కెట్ నీడ్. ఈ డైనమిజము రెగ్యులర్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండదు. సో వీ అడాప్ట్, అంటే చిన్న వాళ్ళని తక్కువ మంది కాబట్టి చేసుకోగలుగుతున్నాం. అండ్ మా ఓన్ ప్రొడక్షన్ ఉంది కాబట్టి వీఆర్ ఏబుల్ టు మేక్ మనీ. అండ్ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ లైవ్ ఎక్స్పీరియన్స్, వీఆర్ గెటింగ్ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రొడక్షన్. అదే స్టూడెంట్ పాస్ అవుట్ అయిన తర్వాత మేము వాళ్ళని తట్టుకోలేము. అంటే ఆ డిమాండ్ మేము పే చేయలేము. అంటే అంటే ఎప్పుడైనా సరే తెలుగులో సామెత ఉంది కదండి, శిష్యుడు ఎప్పుడు గురువుకి మించిపోతాడని. సో రీసెంట్ టైమ్స్లో ఐ మీన్ KGF 2, నారప్ప, ట్రిపుల్ ఆర్ ఇవన్నీ చేసాం. ఐ మీన్ ఫస్ట్ నుంచి అరుంధతి, మగధీర, వి బీన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అండ్ ISCG స్టాండ్స్ ఫర్ ఇండస్ట్రియల్ అకాడమీ. సో వెరీ ఫ్యూ సచ్ అకాడమీస్ ఆర్ దేర్. ఇప్పుడు ఒక ఫ్యాకల్టీ చెప్పాడంటే ఏ కాలేజ్ అయినా సరే ABC అంటే నేను చెప్పిన పాఠాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పమంటే నేను చాలా బాగా చెప్తాను. దాని తర్వాత ఏంటి, అయిపోయింది, క్లాస్ అయిపోయింది, పీరియడ్ అయిపోయింది, అయిపోయింది. నాకు నేను ప్రూవ్ చేసుకోవడానికి ఏం లేదు. నేను మంచిగా పిల్లవాడితో మాట్లాడాను అంటే ఈజ్ అ వెరీ గుడ్ ఫ్యాకల్టీ అంటారు. కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా చెప్పాడు, నాకు తెలియని సబ్జెక్ట్ కాబట్టి బాగా చెప్పాడు. కానీ ప్రొడక్షన్లో అలా కాదండి. వీ నీడ్ టు డూ టిల్ టు XYZ అన్ని రకాలుగా ఎక్స్పెరిమెంట్ చేసి వీ నీడ్ టు కంపీట్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు నేను పలానా సినిమాకి చేశాను అంటే ఎక్స్ట్రీమ్ అయితేనే నాకు అవకాశం ఇస్తారు, లేకపోతే లేదు. ఇప్పుడు నేను ప్రొడక్షన్ చేస్తూ వీళ్ళని చర్న్అవుట్ చేస్తున్నాను అంటే దే ఆర్ డైరెక్ట్లీ గెట్టింగ్ దట్ ప్రొడక్షన్ పీపుల్స్ ఎక్స్పీరియన్స్. సో అందుకనే ఆల్వేస్ అవర్ స్టూడెంట్స్ స్టాండ్ అవుట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే లైక్ ఇండస్ట్రియల్ అకాడమీ, వెరీ ఫ్యూ ఇండస్ట్రియల్ అకాడమీస్ ఆర్ దేర్. ఇప్పుడు మీకు IITs కానీ IIITsలో కానీ దే క్రియేట్ ఇంక్యుబేషన్ స్పేస్ టు ఎంకరేజ్ సచ్ కైండ్ ఆఫ్ అన్ ఎంటర్ప్రెన్యూర్స్ టు కమ్ ఓవర్ దేర్ అండ్ డూ ఇట్, సో దట్ స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తారని చెప్పి. మేము కూడా వీ టేక్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ మల్టిపుల్ స్టూడియోస్ యాజ్ వెల్ యాజ్ మల్టిపుల్ క్లయింట్స్ అండ్ వీ ఇంక్యుబేట్ ద స్టూడెంట్స్. సో ఇప్పుడు జునైద్ గారు, మనం నేర్చుకున్నాము, మల్టీమీడియా కోర్స్ చేసాము, విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ చేసామంటే నాట్ ఓన్లీ ఫర్ ఫిల్మ్ ఇండస్ట్రీ, లేకుంటే ఈ యానిమేటెడ్ సిరీస్లు వీటి కోసమే కాదు కదా, దే రిక్వైర్, అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క జానర్లో కూడా అవసరం అనేది ఏర్పడింది కదా. అవునండి, ఎస్, వెరీ ట్రూ. ఐ థింక్ రామకృష్ణ గారు ఇస్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో ఇప్పుడు యాక్చువల్గా అండి మాకు UI UX డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనర్స్కి హైయెస్ట్ డిమాండ్, వేర్ కంపెనీస్ పే అరౌండ్ 5 lakhs to 6 lakhs ఫర్ బిగినర్స్. 5 to 6 lakhs అంటే వెరీ గుడ్ ఈవెన్ రీసెంట్ టైమ్స్లో కూడా. బట్ ఫ్యూ స్టూడెంట్స్ డజంట్ టేక్ దట్ ఆఫర్. వాళ్ళకి 35,000 ఇచ్చినా సరే దే టేక్ అన్ ఆఫర్ అండ్ VFX కంపెనీ. ఎందుకంటే VFX కంపెనీలో ఉండే కొద్ది పెరుగుతూ ఉంటుంది, IT కంపెనీలో అలా ఉండదండి. అంటే స్టార్టింగ్లో ఎక్కువ ఇస్తారు, ఎక్స్పర్టీస్ దొరకదని చెప్పి. అండ్ వాళ్ళకి అంత ప్రెషర్ ఉండదు, నేర్చుకునే అవకాశం కూడా ఉండదు. అంటే ఇట్స్ ఎ లిమిటెడ్ అనమాట, ఇట్స్ లైక్ ఎ ఫ్యాక్టరీ. అదే మీరు ఇఫ్ యూ గెట్ ఇన్ టు ఎనీ టాప్ నాచ్ గుడ్ క్వాలిటీ యానిమేటర్ విత్ 5 years ఎక్స్పీరియన్స్ హీ కెన్ ఎర్న్ అరౌండ్ 1 lakh to 1.5 lakh. అండ్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్స్ వాళ్ళు ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకుని సంపాదించుకునేది ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంకి వెళ్ళి సంపాదించేదానికన్నా. అది. అండ్ ఐ వాంట్ యాడ్ 1 point, సార్. ఈ రోజు వరకు యాజ్ పర్ ద నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ మేడ్ ఇన్ ద వరల్డ్, India is in first position. As per the number of tickets sold in the world, India is in first position. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, మనంత సినిమా పిచ్చోళ్ళు ప్రపంచంలో ఎక్కడా లేరు. let me add one point, sir. I'm sorry to abstract. అయితే it's a belief, not belief, it's a fact that creativity lies in the genes of Indians. If you look at the temple monuments కావచ్చు, అద్భుతమైనటువంటి ఆ కళాఖండాలు, సో ఇప్పుడు కాదు కదా, వెరీ ఐ మీన్ ఫైన్ డీటెయిల్తోని ఎప్పుడో పాతకాలంలో, ఇప్పుడు కాదు. సో క్రియేటివిటీ ఈజ్ ఇన్ దేర్ జీన్స్. కాబట్టి పిచ్చి అనుకోవద్దు మనము, దట్ ఈస్ దేర్ ఇన్ దేర్, ఆ బ్లడ్ లో ఉన్నది అన్నట్టు. యాక్చువల్గా కావాలండి. అంటే నేను పిచ్చి అంటే సినిమా పిచ్చి ప్రపంచంలో లేదంటే we die, అంటే కంటెంట్ క్రియేషన్ ఇస్ ఇన్ అవర్ బ్లడ్. నో యూజువల్ గా ఉన్న సామెత కూడా ఉండగా, దేర్ ఆర్ ఓన్లీ 2 religions in India, one is cinema and one is cricket అనేది. ఇప్పుడు కథలు చెప్పడం ఈ రోజు మనకు కొత్తగా వచ్చింది కాదండి. మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? అవును, 3 కోటి మంది దేవుళ్ళు. అంటే అసలు కౌంట్ కూడా చేయలేదు, ఎవరు గుర్తున్నారు. కానీ నిజంగా అంతమంది, అన్ని స్టోరీలు మనం చెప్పుకుంటూ బతికాము ఈ రోజు వరకు. దట్స్ అ మెయిన్ స్ట్రీమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ద ఇండియన్
క్రౌడ్. బట్ ఈ కలర్ టెలివిజన్స్, ఈ మొబైల్స్ వచ్చేసరికి వెస్టర్న్ అవెంజర్స్ గురించి మాట్లాడుకుంటున్నాము, లేదంటే మార్వెల్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ మన ఇండియన్ స్టోరీస్ గురించి మాట్లాడుకోవట్లేదు, అన్ఫార్చునేట్. బట్ మా ఇంటెన్షన్ ఏంటంటే టు టెల్ అవర్ ఇండియన్ స్టోరీస్ టు ద వరల్డ్ ఇన్ ఎ గ్లోబల్ వే. సో థ్యాంక్స్ ఇన్ రీసెంట్ టైమ్స్ లైక్ వెరీ గుడ్ స్టోరీస్ ఆర్ కమింగ్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ కల్కి. ఇట్ ఈస్ ద ఫ్యూచరిస్టిక్. కానీ ఫ్యాక్ట్ ఏంటి అంటే మనం అతి తక్కువ ఖర్చుల్లో కంటెంట్ చేయగలుగుతున్నాం. అతి తక్కువ ఖర్చులో అంటే స్టోరీ టెల్లింగ్ ఈజ్ ఇన్ అస్. ఇప్పుడు దాన్ని ప్రపంచానికి చెప్పగలిగినప్పుడు మనం సూపర్ సక్సెస్ కాగలం. ఇప్పుడు వన్ మూవీ, ఎనీ మూవీ దట్ యూ టేక్, ఇట్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ టు ఇన్వెస్ట్. మన కంప్లీట్ ఎకో సిస్టమ్ అంత ఉందండి. బట్ వన్ ఫైన్ డే కదా, వెరీ సూన్ యూ విల్ సీ India would be the hub for making all global content. Oh, that's great. Okay. Enduku ante Hollywood is like 10 years ahead than us. Avunu. Or any other country. China now beaten us. 2010 వరకు అసలు చైనా అసలు పిక్చర్లో లేదండి. అంటే లైక్ వాళ్ళకి థియేటర్స్ కూడా సరిగ్గా లేవు. ఇప్పుడు మల్టీప్లెక్సెస్ కానీ దే ఆర్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఇన్ ద వరల్డ్. అండ్ కంటెంట్ మేకింగ్ దే ఆర్ సూపర్బ్లీ హై. బట్ ఇండియా స్లో అయిపోతుంది. ఎందుకు స్లో అయిపోతుందంటే టెక్నాలజికల్లీ వీఆర్ వీక్. ఎందుకనంటే ప్యాషన్ ఉన్న వాళ్ళందరూ ఈ 10 మంది చెప్పారని చెప్పేసి దే ఆర్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. వాళ్ళకున్న ప్యాషన్ని అచీవ్ చేసుకోవాలని కసిగా ఉండట్లేదు. అది మెయిన్ ప్రాబ్లమ్. రెండోది 2012లో కెనడా హ్యాస్ అనౌన్స్డ్ రిబేట్ సిస్టమ్స్, అంటే 30% కాస్ట్ బ్యాక్ టు ద VFX స్టూడియోస్ ఆర్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ in animation, VFX and every sector. అలాగా కెనడా హ్యాస్ ఆక్యుపైడ్ మోస్ట్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ 2012. ఇప్పుడు ఈ రెసెషన్ వల్ల మనం అందరికీ తెలిసిన వాస్తవం ఇది, మన కోవిడ్ టైంలో షూటింగ్స్ పెద్దగా జరగలేదు. ఆ తర్వాత యుఎస్లో రైటర్ స్ట్రైక్ వల్ల చాలా వరకు మూవీస్ ఆగిపోయినాయి. సో ప్రొడక్షన్ ఆఫ్ యానిమేషన్, VFX, గేమింగ్ హ్యాస్ లిటిల్ హ్యాంపర్. ఈ మూమెంట్లో now the market has just opened the doors. Now very recently, 2 months back, India has announced 30% rebate for the international productions. Oh, అంటే నేను ఒక కంపెనీని 100 కోట్లు పెట్టి నేను ఇండియాలో సర్వీస్ చేసుకున్నాను అంటే నాకు 30 కోట్లు తిరిగి వస్తున్నాయి. India is going to occupy the major business of media and entertainment, of animation, VFX, gaming, filmmaking and everything from the entire world. That's a very big news. And సార్ అన్నారు కదా నెంబర్లు ఎక్కడికి ఎందుకు అని, సడన్గా దిస్ ఇస్ ద ఆన్సర్. సో మీకు అంటే కంపెనీలు వర్క్ అని వస్తే జనాలు కావాలి. ఎక్కడి నుంచి వస్తారు జనాలు? సడన్ గా అయితే ఇలా పుట్టుకురాలేదు కదా. Absolutely. So there is a huge demand. ఎందుకు డిమాండ్ అంటే we have seen the limelight of IT, honestly saying, but we haven't seen the limelight of media and entertainment. ప్రతి ఒక్కళ్ళు గేమ్స్ ఆడతారండి, ఇంట్లో వాళ్ళతో సహా. కోవిడ్ అన్నది రకరకాలుగా నేర్పించింది, కానీ మనం మన ఇండియన్ గేమ్ చేసుకోగలిగామా? లేదు. నౌ మోడీ గవర్నమెంట్ హ్యాస్ శాంక్షన్ 500 crores to develop Indian based games. It's a very big, అంటే ప్రపంచానికి చెప్పడానికి ఇండియన్ స్టోరీస్ కావాలి, మైథాలజీ కావాలి. ఇప్పుడు మనకున్న పురాణాలు, మనకున్న చరిత్ర ఎవరికీ లేదండి. కానీ మనం చరిత్రను ఏం చేస్తున్నాము? కిల్ చేస్తున్నాం. పండుగ రోజు నాడు వచ్చి దండం పెట్టుకుంటున్నాం అంతే. అన్ఫార్చునేట్. బట్ దే వాంట్ యాక్చువల్లీ మేక్ ఇన్ ఇండియా, అంటే రియలీ మేక్ ద ఇండియా గ్లోబల్. మన GDP పెరగాలి అంటే మనం ప్రపంచానికి అమ్మాలి మన కథని. సో ఇట్ కుడ్ బి మీడియం. ఇప్పుడు మీరు ఈవెన్ ఇన్ IT, నెక్స్ట్ కమింగ్ అప్ రెవల్యూషన్ ఈజ్ లైక్ AR and VR, where complete 3D content is supposed to be done by us. But Amazon is coming to do virtual shopping. And మొత్తం 3D, we are working for Amazon and creating 3D assets. Shoes నుంచి goggles వరకు మేము డెవలప్ చేస్తున్నాము. So this is the future. This is going to be the future. Virtual worlds are going to be the future. Games are going to be the future. ఇప్పుడు కామన్గా లవ్ స్టోరీలు, ఇంట్లో డ్రామాలు ఎంతమంది చూస్తారు ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు ఈ జనరేషన్స్ అంతా మారిపోతుంది. నెక్స్ట్ జనరేషన్కి కంటెంట్ ఇస్ టోటలీ డిఫరెంట్. సో ఆ కంటెంట్ చేయాలి అంటే
they need to get into the new revolutions. ఎగ్జాక్ట్లీ. సో జునైద్ గారు, మనం ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటే చాలా 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 బ్రైట్ గా కనిపిస్తోంది. ఒక ఆపర్చునిటీస్ కూడా విపరీతంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. బట్ ప్రెసెంట్ లో పేరెంట్స్ మాత్రం ఒక నైస్ డెసిషన్, ఒక వైస్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో వాళ్ళని ఇటువైపు లాక్కురావడానికి, యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ వైపు లాక్కురావడానికి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇది సూటబుల్ బాబు అని చెప్పాలంటే బేసిక్గా ఇప్పుడు నేను అనుకునేది, మనం ఏదైతే ఇప్పుడు చర్చించుకుంటున్నామో చాలా విషయాలు పేరెంట్స్ దే ఆల్రెడీ మైట్ హ్యావ్ బీన్ అవేర్. ఇప్పుడు మనకు ఈ చర్చలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ వాళ్ళకి జ్ఞానోదయం అయి ఉంటుంది, అరే ఇలా ఉందా అని చెప్పి. ఇప్పుడు నౌ దే విల్ స్టార్ట్ రీసెర్చింగ్ అబౌట్ ఇట్, లెట్ మీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అయితే ఇంకోటి, ఇప్పుడే మన రామకృష్ణ గారు చెప్పినట్టుగా, according to FICCI, Federation of Indian Chamber of Commerce and Industry, and Ernst and Young నివేదిక ప్రకారం alone animation and VFX industry is 300 and it's projected to be $300 billion. $300 billion, 30,000 కోట్లు. ఇప్పుడు సార్ 500 కోట్లు అన్నారు మోదీ గారు ఇచ్చారని. ఇట్స్ అ వెరీ స్మాల్ అమౌంట్ అండి, బట్ ఇట్స్ అ encouragement for the industry. It is going to be a 30,000 crore industry, right? So it is growing at 17 to 20% compound annual growth rate. అంటే 17 నుంచి 20% వార్షిక వృద్ధి రేటుతోని అభివృద్ధి చెందుతోంది మన భారతదేశంలో. సో ఇవి ఈ పాయింట్స్ వాళ్ళకి తెలిసినప్పుడు న్యాచురల్గా, ఎందుకంటే ఎక్కడైతే అవకాశం ఉందో వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఉద్యోగ భద్రత. మనం అనుకున్నాం కదా, అంటే సెక్యూరిటీ. ఈ సెక్యూరిటీ డెఫినెట్గా ఇక్కడ ఉంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చేస్తారు. అయితే అక్కడ మళ్ళీ ఇంకో ప్రమాదం ఏముందంటే, ఆ స్కిల్ లేని వాళ్ళు వచ్చేస్తే మళ్ళీ ఆ 80% మంది ఇక్కడ తయారవుతారు. అయితే ఇంకోటి ఏంటి, ఈ క్రియేటివ్ స్కిల్ లేని వాళ్ళు కాదండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, ఇంట్రెస్ట్ అండ్ టాలెంట్, ఉద్యోగం కావాలి ఏదో పేరెంట్స్ పుష్ చేశారు వచ్చేసారు. అంటే బేసికల్ గా ఉద్యోగం కావాలి అని రాకూడదు, కసిగా సాధించాలి, చెయ్యాలి, నేను ఆ పేరు సంపాదించాలి. ఇప్పుడు మిగతా చదువుల్లో నేను ఏం చదివానో చూపించుకోవడానికి అవకాశం లేదండి, కానీ మన దాంట్లో కంటికి కనపడుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం పుస్తకాలు చదివి రాసేది కాదు, బుర్రలో పెట్టుకుని నాకు గుర్తు లేదనటానికి. ఇది మనం ఎంత చేస్తుంటే అంత వస్తూ ఉంటుంది, మన కంటి ముందు కనిపిస్తూ ఉంటుంది, ఇంకా ఇంప్రూవ్మెంట్కి ఛాన్సెస్ ఉంటా ఉంటాయి. సో ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. మళ్ళీ కంటి ముందు కనిపించేదంతా ఇమాజినేషనే, మళ్ళీ అక్కడ రియల్ వరల్డ్ కూడా కాదు. నువ్వు చేసింది నువ్వేం చేసావో పక్కకు చూపించచ్చు. టుడే యు ఆర్ ఏబుల్ టు పోస్ట్ ఇట్ ఇన్ ఇన్స్టాగ్రామ్, యు గాట్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీవన్. సో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, మీరు అడిగిన క్వశ్చన్కి, సార్ అడిగిన క్వశ్చన్కి, మేము ఈ సంవత్సరం ఆఫ్టర్ 23 years or 22 years we have launched for the first time intermediate in computer graphics and animation and intermediate in computer science and engineering. Especially students who wants to start their career in this field. అది డిజైన్ కావచ్చు, ఆర్కిటెక్చర్ కావచ్చు, గేమింగ్ కావచ్చు, యానిమేషన్ కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు. సో ఇంటర్మీడియట్తో స్టార్ట్ చేస్తే దిల్ డీప్ డైవ్. అండ్ మేమేం చేస్తున్నాము, వాళ్ళు క్రియేటివా లాజికల్లా అని ఆలోచించి దాన్ని తగ్గట్లుగా కోర్స్ పెడుతున్నాము. అండ్ కంప్యూటర్ యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్ ఇస్ బీన్ ఆఫర్డ్ బై తెలంగాణ గవర్నమెంట్ సిన్స్ ఆల్మోస్ట్ 10 years. సో ఫర్ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ స్టార్టెడ్. మా గోల్ ఏంటి అంటే, మేజర్లీ స్టూడెంట్స్ హు ఆర్ ఎయిమింగ్ టు గెట్ ఇన్ టు టాప్ నాచ్ యూనివర్సిటీస్ నేషనల్లీ అండ్ ఇంటర్నేషనల్లీ. ఇప్పుడు నేను స్కాడ్లోకి వెళ్ళాలి, లేదు అంటే స్కాల్ ఆర్ట్స్లోకి వెళ్ళాలి అంటే, అక్కడ అప్లికేషన్ సీట్స్ 60 ఉంటే 6,000 అప్లికేషన్స్ వస్తాయి. సో యూ నీడ్ టు స్టాండ్ అవుట్. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఐవీ లీగ్ యూనివర్సిటీస్ ఆర్ ఎలైట్ యూనివర్సిటీస్ గ్లోబల్లీ. సో వీళ్ళకి అక్కడికి పంపించడానికి అంటే అంటే బేసికల్గా చాలామంది ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదువుతున్నారండి. ఎందుకోసం, పిల్లల యొక్క క్వాలిటీ చాలా బాగుండాలి అని చెప్పి. ఆ ఇంటర్నేషనల్లో వాళ్ళు 5 లక్షల నుంచి 8 లక్షల వరకు కట్టి వాళ్ళకి ఇంజనీరింగ్ డిగ్రీ కంటే కానట్లేదు. అంటే ఇక్కడ ఏం లేదు, ఏం చేద్దాం, అబ్రాడ్ వెళ్ళిపోదాము, అక్కడికి వెళ్ళి చదువుకుందాం. ఇట్స్ వెరీ గుడ్. అక్కడ ఫీజులు ఎక్కడ మీకు 25,000 నుంచి ₹1,00,000 ₹2,00,000 తక్కువ లేవు. బట్ ఓకే, స్తోమతున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. అంటే మనం ఎక్కడైనా ఒక మంచి యూనివర్సిటీలో కొట్టాము అంటే ఆటోమేటిక్గా మన లైఫ్ టర్న్ అయిపోతుంది. సో అట్లాంటి యూనివర్సిటీస్కి పంపించడానికి ఇప్పుడు మన అదే నేషనల్ అయితే NIDU, నిఫ్ట్,
SRFT అంటే లైక్ ఫిల్మ్ అయితే ఇట్లా ఇవి నేషనల్ యూనివర్సిటీస్, వీళ్ళకి కూడా అప్లికేషన్స్ వస్తాయి. కానీ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదు కాబట్టి అసలు అట్లాంటి కాంపిటీషన్ ఒకటి ఉంటుంది, నేను దానికి అచీవ్ చేయాలన్నది వాళ్ళకు గోల్ ఉండదు. చిన్నప్పటి నుంచి ఏంటంటే JEE IITs అని చెప్పారు కాబట్టి వాళ్ళకి అవి మాత్రమే తెలుసు, కానీ నేషనల్లో ఇవి కూడా ఉంటాయి. సో వీటిని అన్నిటిని ఎడ్యుకేట్ చేస్తూ మేము ట్రైన్ చేసి వీ మేక్ దెమ్ వెరీ ఫెమిలియర్ అండ్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్స్ టు బికమ్ అన్ గ్రాఫిక్ డిజైనర్, ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ, అంటే వాళ్ళు వెళ్ళి ఈవెంట్స్ కవర్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. వెబ్ డిజైనింగ్ అంటే వెబ్ టెక్నాలజీ, దే కెన్ డెవలప్ ఎ వెబ్సైట్ ఫర్ ఎనీ వన్ అండ్ దే కెన్ డూ డిజిటల్ మార్కెటింగ్ ఫర్ ఎనీ స్మాల్ స్టూడియో. అంటే మా ఉద్దేశం ఏంటంటే పిల్లలు చదువుకున్న తర్వాత బయట ప్రపంచానికి వెళ్ళారు అంటే ఆడ్ జాబ్స్ చేసుకోకుండా, అంటే ఏ రెస్టారెంట్లోనో లేకపోతే అలా పని చేసుకోకుండా వైట్ కాలర్ జాబ్స్. ఇప్పుడు చిన్న ఇప్పుడు ఎలక్ట్రిసిటీ లేకపోయినా బతకగలమండి, పబ్లిసిటీ లేకుండా బతకలేం. సో చిన్న షాప్ నుంచి చిన్న రెస్టారెంట్స్ వరకు దే నీడ్ బ్రాండింగ్, వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళ కంపెనీలకి రీచ్ కాగలరు, రీచ్ కాలేరు. అందుకని ఇలాగా ఫ్రీలాన్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు. అప్పుడు వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, ఇంకా రాణించగలరు. సో దీస్ ఆర్ ద థింగ్స్ వాట్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ ఇంటర్మీడియట్, విచ్ ఇస్ అ న్యూ సబ్జెక్ట్ వేర్ కెరియర్ కౌన్సిలింగ్ అండ్ వీఆర్ గివింగ్. చదువుకోవాలి అంటే కొత్తగా ఏదైనా నేర్చుకోవాలంటే యూట్యూబ్కి వెళ్ళి నేర్చుకుంటారు. బట్ వీ కెప్ట్ లైక్ టాప్ క్లాస్ కోర్సెస్ ఆఫ్ 10,000 ఇన్ అవర్ డాష్ బోర్డ్. అంటే వాళ్ళు నేను ఏదైనా నేర్చుకోవాలి అంటే వాళ్ళు ఎక్కడ ఎత్తుకునే పని లేదు. ఎందుకంటే యూట్యూబ్కి వెళ్ళారు అనుకోండి, పక్కన వేరే యాడ్స్ వస్తూ ఉంటాయి, వేరే అట్రాక్ట్ అవుతూ ఉంటారు, డీవేట్ అవుతారు. ఇక్కడ డీవేషన్ లేదు, కంప్లీట్ విండో దే కెన్ లెర్న్. అండ్ వీఆర్ సపోర్టింగ్ విత్ 1600+ యూనివర్సిటీస్ గ్లోబల్లీ, అంటే 22 countries, ఇది నాట్ జస్ట్ వన్ కంట్రీ. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే దే నీడ్ టు ఎయిమ్ ఇట్ అండ్ వీ హెల్ప్ దెమ్ టు డూ and get the placement over there. And many appreciations, sir. I'm happy to know that you have started intermediate level lo ee course lo meeru modal pettamantu. I was not aware of that. Let me share a very important point here. Central government nivedika gurinchi nenu meeku cheppanu, 20 lakhsala mandi nipunulu avasaram undi, you have to create them through formal education ani. అందులో ఇంకొక ఇంపార్టెంట్ వర్డ్ దే హ్యావ్ యాడెడ్, వీ షుడ్ క్యాచ్ దెమ్ యంగ్ అన్నారు. అవును కదా, అదే నివేదికలు. దట్ మీన్స్ దిస్ ఈస్ ద రైట్ అప్రోచ్, ఎర్లీ బర్డ్ లాగా. కరెక్ట్. సో అక్కడి నుంచే వాళ్ళ ఆ టాలెంట్స్ని ఐడెంటిఫై చేసి హోన్ చేసుకుంటూ వస్తే ఇంటర్మీడియట్ లెవెల్ నుంచే ఒకవేళ ఆ సృజనాత్మకమైనటువంటి కేపబిలిటీస్ ఉన్నాయి పిల్లవాడిలో, ఆ టాలెంట్ ఉందనుకోండి, అటువైపు వేసేస్తే ఇంకా ఫౌండేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాళ్ళకి. ఫ్యూచర్ వుడ్ బి ఇంకా మచ్ మోర్ బ్రైటర్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు అమెరికా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు రామకృష్ణ గారు. అయితే వాట్ ఐ వాంట్ టు షేర్ ఈజ్ ఈ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఏవైతే యూనివర్సిటీ లెవెల్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ JNFAU మనం అనుకున్నాము, for that matter any other university which is recognized by University Grants Commission, approved and recognized by University Grants Commission, వీళ్ళు ఇచ్చే ఏదైతే డిగ్రీ ప్రోగ్రామ్ ఉంటుందో దాంతోనే ఈ విద్యార్థులు ఈ 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాల ఈ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత దే ఆర్ ఎలిజిబుల్ టు గో టు స్టడీ మాస్టర్స్ అబ్రాడ్. US అయినా, న్యూజిలాండ్, UK, ఆస్ట్రేలియా, ఎక్కడైనా, సింగపూర్ కానీ, జపాన్ చాలామంది వెళ్తారు. సో వాళ్ళు దే క్యాన్ ఫ్లై అవే. సేమ్ లైక్ అంటే ఇంజనీరింగ్ చదివితేనే ఇంతకుముందు ఎలా ఉండే, ఈ BCom BA డిగ్రీ చదివిన వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. రీజన్ ఏంటంటే 3 year డిగ్రీ ప్రోగ్రామ్ ఉండేది. అయితే టిపికల్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఏంటంటే 16 years ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయితేనే దే ఆర్ ఎలిజిబుల్ టు కమ్ ఫర్ మాస్టర్స్ అబ్రాడ్, రైట్? అయితే 10 + 2 + 3 ఉండేది, 15 అయ్యేది. సో ఇంజనీరింగ్లో 4 అంటే 16 ఫుల్ఫిల్ అయ్యేది కాబట్టి క్రైటీరియా దే యూస్ టు ఫ్లై అవే, రైట్? ఇప్పుడు ఏంటి, ఇది కూడా 4 year డిగ్రీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి దీంట్లో కూడా. సో ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత దే కెన్ గో ఫర్ మాస్టర్స్. సో మెనీ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్, ఎస్. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత దే ఆర్ గెటింగ్ వెరీ గుడ్ ప్యాకేజెస్ వరల్డ్ వైడ్. సౌదీ కంట్రీస్లో, గల్ఫ్లో వెళ్ళి వర్క్ చేసుకున్నా కూడా దే ఎర్న్ ఇన్ $. Yes. So the scope is very big and huge scope is there. మాకు 4 years అయిపోయిన తర్వాత అండి అఫీషియల్లీ there are few universities where they recognize IISc students and we get around 30% to 40% scholarship for their masters. అంటే వీళ్ళు కేవలం అక్కడికి వెళ్ళేది అక్కడ ఎంట్రీ ట్రంప్ కార్డ్ కోసం. అండ్ దే లవ్ టు టేక్ దిస్ స్టూడెంట్స్ బికాస్ అక్కడికి వచ్చే వాళ్ళలో వీళ్ళు ఫుల్ మెరిటోరియస్
అండ్ వీళ్ళు బాగా పర్ఫామ్ చేస్తున్నట్టు వద్దన్నా సరే వాళ్ళకే కదా క్రెడిట్. అక్కడ వచ్చిన కంపెనీలకి దే షోకేస్ దీస్ గైస్ వర్క్. సో వీళ్ళు ఆ మనలాగా జాగ్రత్తలు తీసుకొని నేర్పించేటట్టు ఉండదండి అక్కడ. అంటే వాళ్ళు ఒక 2 గంటలు చెప్పారు అంటే వారానికి 2-3 గంటలు క్లాసులు అంతే. సో ఎవరి కాళ్ళు కష్టపడి చదువుకోవాలి. మన ఇండియన్స్ మాత్రమే ఇక్కడ కష్టపడకపోయినా అక్కడికి వెళ్ళి ఇంకా ఎక్కువ కష్టపడతారు. మా వాళ్ళు సార్ నేను ఫారెన్ వెళ్తున్నాను, నేను మాస్టర్స్ చేయాలనుకుంటున్నాను అంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ అక్కడ ఏం చెప్పట్లేదు, అసలు మనం మేమే నేర్చుకోవాలి. మనం ఇక్కడ నేర్చుకుంది అక్కడ అసలు ఏం లేదు సార్. ఐఎమ్ ప్రౌడ్, నేను క్లాస్ నెంబర్ 1, నాకు ఆ కంపెనీ వచ్చి నాకు ఇలా ఇచ్చింది అదంటే ఓకే, వాళ్ళకి ప్రౌడ్ మూమెంట్, మాకు ప్రౌడ్ మూమెంట్. ఎగ్జాక్ట్లీ. ఒక పాయింట్ యాడ్ చేయదలుచుకున్నానండి ఇక్కడ. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా 2 గంటలు వాళ్ళు క్లాస్ చెప్తే మిగతా టైం అంతా దే హ్యావ్ టు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అయితే సాధనమున పనులు సమకూరు ధరలోన, రైట్ అండి. అయితే ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ కాబట్టి ఇక్కడ దే హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ దే విల్ గెట్ పర్ఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓన్లీ చదువుకున్నంత మాత్రాన వాళ్ళకి రాదు. ఇప్పుడు సార్ చెప్పారు కదా, వాళ్ళు క్లాస్కి వచ్చి విని వెళ్ళిపోతే మనకు దే కెన్ నాట్ సక్సీడ్ ఇన్ ఎస్పెషల్లీ ఇన్ దీస్ డొమైన్స్. అయితే ఇప్పుడు భరతముని గారు ఒక పుస్తకం నాట్యశాస్త్రం రాసిండు కదా. అయితే మన ఆర్టిస్ట్ అంటే యాక్టింగ్ చేయాలనుకున్న వాళ్ళు అది చదవాలి. దట్స్ పార్ట్ ఆఫ్ ద కరిక్యులం. సరే, ఇప్పుడు ఒక లేమ్యాన్గా నేను వెళ్ళాను, ఆ 2-3 వేల పుస్తకాలు పేజీలు ఏవైతే ఉన్నాయో అన్నీ చదువుకున్నాను. నేను నాట్య కళాకారుని అవ్వగలుగుతానా? వాట్ ఈస్ రిక్వైర్డ్? సాధన చేయాలి. ఎస్. సో ఇక్కడ ఏంటంటే సాధనకి చాలా పెద్ద పీట. వాళ్ళు బాగా ఎంత ప్రాక్టీస్ చేస్తే దే విల్ హోన్ అప్ దేర్ ఓన్ క్రియేటివిటీ అండ్ దట్ స్కిల్ కూడా వాళ్ళకి వస్తుంది. దెన్ ఓన్లీ వాళ్ళకి ఆ మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. అంటే నేను తల్లిదండ్రులకి ఇంకొకటి కూడా క్లియర్గా చెప్పదలుచుకున్నా, మీ విద్యార్థులు, మీ పిల్లల్లో కనుక ఇఫ్ యూ ఐడెంటిఫై ఎనీ క్రియేటివ్ టాలెంట్, డ్రాయింగ్, పెయింటింగ్ అని, అది మీకు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఒక తరగతిలో 40 మంది విద్యార్థులు ఉన్నారనుకోండి, ఎంతమంది బాగా డ్రాయింగ్ చేయగలుగుతారు? మేబీ ఒక 4-5 అంతేనా? ఇప్పుడు నన్ను మీరేమైనా బొమ్మలకి ఏమంటే నాకు రాదండి అంట, రైట్? సో ఆ టాలెంట్స్ మీరు ఒకవేళ ఐడెంటిఫై చేస్తే ఆ పర్టికులర్ ఆ ఫీల్డ్లో వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ప్రోత్సహించండి. దెన్ దే కెన్ గో ప్లేసెస్. మెండుగా అవకాశాలు ఉన్నాయి, చాలా మంచి ఫ్యూచర్ స్కోప్ ఉంది. కాబట్టి తప్పకుండా దే కెన్ కన్సిడర్ దీస్ ఫీల్డ్స్ యాజ్ కెరియర్స్ ఫర్ దేర్ చిల్డ్రన్. దట్స్ మై మెసేజ్. మా కాలేజు 9 o'clock స్టార్ట్ అవుతుంది అండ్ అఫీషియల్లీ ఇట్స్ ఎండ్స్ బై 5 o'clock. వీఆర్ ఇన్ సిటీ, సో మాది 5 వరకు నడిచింది. బట్ యూ గెట్ టు సీ ద స్టూడెంట్స్ హు ఆర్ హ్యాంగింగ్ అవుట్ టిల్ అప్ టు 7:30, 8:30, 9. వెళ్ళండి బాబు వెళ్ళండి అని తరిమేసేవారు. స్పెషల్లీ అమ్మాయిలు అయితే 8 గంటలకల్లా మేము తోసేస్తూ ఉంటాం, ఇంకా చాలా ఈ రోజుకి. సో అదే అండి కన్విక్షన్, చెయ్యాలి అనే ఒక కసి, తపన. సో థ్యాంక్ యూ సో మచ్ జునైద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రామకృష్ణ గారు థ్యాంక్ యూ అండి. నిజంగానే బోల్డ్ అంత బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉంది, కెరీర్ అనేది బోల్డ్ అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్ కోరుకునేటువంటి మంచి ప్యాకేజెస్ కూడా ఉంటున్నాయి. కాబట్టి సో ఇప్పటికి ఉన్నటువంటి ఏదైతే డిమాండ్కి తగ్గట్టుగా సప్లై కూడా ఉండాలి ఫ్యూచర్లో అనేది. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్.